హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భగవద్గీత గురించి. సో భగవద్గీతలో చెప్పిన ఒక చిన్న కథ ఏంటంటే, మీరు మర్రి చెట్టును ఎప్పుడైనా చూసారా? ఎంత విశాలంగా పెద్ద పెద్ద కొమ్మలతో, పెద్ద పెద్ద బలమైన కొమ్మలతో ఉంటుందో. సో మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుందంట, ఆ చెట్టు ఆ బరువైన మర్రి తీగల్ని, అంటే ఆ మర్రి కొమ్మల్ని భరించగలదా, వాటి బరువుని అది మోయగలదా అని అనిపిస్తుందంట. ఎప్పుడు సడన్గా ఆ కొమ్మల బరువుకి ఆ చెట్టే కింద పడి విరిగిపోతుందేమో, చెట్టే కింద పడిపోతుందేమో అని అనిపిస్తుందంట. కానీ ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు, ఆ టైంలో ఆ కొమ్మలు విరిగిపోయి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి దృఢంగా మారి మళ్ళీ ఆ చెట్టుకి రక్షణ కల్పిస్తాయి అన్నమాట. సో ఇది యాక్చువల్లీ మర్రి తీగలకి ఉన్న ఒక లక్షణము, మర్రి చెట్టుకు ఉన్న ఒక లక్షణం అనమాట. సో ఏదైతే మర్రి తీగలు ఊడిపోయి భూమిలోకి వెళ్ళిపోయి మట్టిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మర్రి చెట్టుకు దృఢంగా పునాదిలాగా మారిపోయి ఉంటాయన్నమాట. సో అలాగే మనం కూడా, అంటే సామాన్య మానవుల మనం కూడా ఇతరులకు సహాయం చేయడము, లేకపోతే మన ఇంటి వాళ్ళకి సహాయం చేయడము, అలా చేస్తూ ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం కానీ, లేకపోతే వాళ్ళు సహాయం చేసాము అవుతుందేమో అని చింతించడం కానీ, అంటే బెంగ పెట్టుకోవడం కానీ, లేకపోతే పరేషాన్ అవ్వడం కానీ, అట్లాంటివన్నీ చేయొద్దు అనమాట. మనం చేయాల్సింది చేసి ఆ పరమాత్మకి వదిలేస్తే, ఏ విధంగా అయితే మరి ఊడలు మళ్ళీ భూమిలో పడి ఆ మహావృక్షానికి గట్టి పునాదిగా ఎలా అయితే మారుతాయో, అలాగే మనం చేసిన మంచి చెడు ఏదైతే ఉందో, మనం చేసిన తర్వాత మనం వాటి గురించి ఆలోచించకపోయినా కూడా అవే మన కవచంలా మారి, అంటే అవే మీకు ప్రొటెక్షన్ లాగా మారి మీకు మంచి చేస్తాయి. సో మీరు దేని గురించి ఆలోచించకండి. భగవద్గీతలో చెప్పింది చేసుకుంటూ వెళ్ళడమే మన విధి. సో మీరు ఏది చేసినా కూడా ఆ పని చేయండి, కానీ దాని నుంచి ఏది ఆశించకండి. ఆ పని చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, ఏమైంది, ఏమవబోతుంది, ఏం జరుగుతుందని మీరు టెన్షన్ పడొద్దు. సో మీరు చేశారు, దేవుడు చేయించాడు, ఆ పరమాత్మ చేయించాడు, అదే నమ్మండి. అదే మళ్ళీ తిరిగి మీకు మరొక రూపంలో ఒక కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది. సో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, జై భగవద్గీత అని. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.